బ్యూటిఫుల్గా ఉంది. యూనివర్సల్ స్టూడియో పార్ట్ 13లో చూశారు. శాంటోసో సింగపూర్ అనేసి వరల్డ్ శాంటోసో సింగపూర్. మళ్ళీ ఇది ఇక్కడ చూడండి, పూర్తి ఇక్కడ అంటే పూర్తి వీడియో అనమాట. ఇక్కడ నుంచి వరల్డ్ శాంటోస్ అటు మొన్న అక్కడికి వెళ్ళాం సింగపూర్. అది బీచ్ ఒడ్డుకి వెళ్ళాం కదా, సూపర్. అంత బాగుందంటే అంత బాగుంది. ఓకే, వెళ్ళిపోతున్నారు. రండి అవసరం. ఇప్పుడు ఆడతారు చల్లగా గాలి. అంత బాగుందా, అంత బాగుంది. అక్కడ అలాగొచ్చాం, అక్కడ అలాగొచ్చినాం. ఇవి చూడండి, ఇవన్నీ చూసుకుంటూ రిసార్ట్ వరల్డ్ స్టేషన్కి వెళ్తున్నాం. రిసార్ట్స్ వరల్డ్ స్టేషన్కి అలా చూసుకున్నాడు. సూపర్గా వెళ్తున్నాను అన్నీ చూసుకుంటూ. ఇది బ్యూటిఫుల్ ఏరియా, బ్యూటిఫుల్ ఏరియా, బ్యూటిఫుల్. చెమటెక్కిపోతుంది. అండ్ ఓకే, అండ్ మేము యూనివర్సల్ స్టూడియో నుంచి రిసార్ట్స్ వరల్డ్ రైల్వే స్టేషన్కి వచ్చాం. మెట్రో రైల్వే స్టేషన్. ఇక్కడ ఫ్రీ ట్రైన్ ఉంటుంది. ట్రైన్ రెడీగా ఉంది. ట్రైన్ రెడీగా ఉంది. ఇక్కడ ఫ్రీ ట్రైన్. స్టేషన్ పేరేంటి దారన్న? స్టేషన్ పేరేంటి? ఓ వెరీ నైస్. ఏంటిది నెక్స్ట్ ఏం పేరు అన్నాడు? స్టేషన్లో దిగాం, బీచ్ స్టేషన్లో దిగాం. రిసార్ట్ వరల్డ్ స్టేషన్లో ఎక్కి బీచ్ స్టేషన్ అంటే రిసార్ట్ వరల్డ్ స్టేషన్ అంటే యూనివర్సల్ స్టూడియో ఎక్కి దిగాం. దీపోయాం. బస్సులు ఇక్కడికి వస్తాయి. మేము రిసార్ట్స్ వరల్డ్ స్టేషన్లో ట్రైన్ ఎక్కి బీచ్ స్టేషన్లో దిగాం. ఈ బీచ్ స్టేషన్ అంటే శాంటోసో ఏరియా. గతంలో మేము వచ్చాం ఈ ఏరియా. సెంట్రల్ బీచ్ బజార్ ఉంటుంది ఈ ఏరియాలో. సూపర్, చాలా పెద్ద ఏరియా. అలాగే సెన్సరీ స్కేప్ ఉంటుంది. సెన్సరీ స్కేప్ కరెక్ట్ లైటింగ్స్ బ్యూటిఫుల్ ఏరియా అనమాట. ఇలా రోడ్డు మీద వచ్చాం. బీచ్ స్టేషన్ అదంతా బీచ్ స్టేషన్. ఇలా దిగి వచ్చాం. రోడ్డు దాడుతున్నాం. నా కళ్ళు కనబడవు. వెరీ నైస్ బీచ్ స్టేషన్. అక్కడి నుంచే దిగాం. అంత బాగుంది చూడండి. సెన్సార్ స్కాప్. మనం అక్కడే కూర్చున్నాం. ఆ గట్టు మీద దానికి అది లేదు. మళ్ళీ చెప్తాను. మళ్ళీ సెంట్రల్ బీచ్ బజార్ అక్కడికి ఈ గట్టు మీద కూర్చున్నాం. నిన్న బోల్డ్ అని సేపు అక్కడ తిన్నాం. మేరీ బ్రౌన్లో తిన్నాం. మధ్యాహ్నం రాత్రి కూడా 2 పూటలు అక్కడ తిన్నాం. ఫుడ్ కోర్ట్ చెప్పాడు, చంటి చెప్పాడు కదా ఇందులో బాగుంటుందని ఫుడ్. నేను చంటి చెప్పాడు ఇందులో ఫుడ్ బాగుంటుందని. నిన్న చంటి చెప్పాడు ఇందులో ఫుడ్ బాగుంటుందని. నిన్న చంటి చెప్పాడు. ఇప్పుడు ఎంత 8:30 అవుతుంది. 8:30 చూస్తున్నాండి. 8:30 అదిగో అలాగొచ్చాం. బీచ్ స్టేషన్ ఇంకోటి అట్లా ఎంత రష్ ఉందో. బఫేలా ఉంది. ఎంతది? సెంట్రల్ బీచ్ మర్చిపోయినా అర్థమైంది. బీచ్ స్టేషన్ ఇదంతా బీచ్ స్టేషన్.
అలాగా గుర్తుంచుకోవాలి. ఇది నిన్న ఇక్కడ నుండి ఇలాగ ఆ లైటింగ్స్ ఇంట్లోకి వెళ్ళిపోయాం. మన ఫస్ట్ సర్కిల్ ఇక్కడ ఈ గట్టు మీద ఇదే గట్టు మీద కూర్చున్నాం. సెంట్రల్ బీచ్ బజార్ దగ్గర ఇక్కడ కూర్చొని ఇవాళ 8 గంటలకి 9 గంటలకి షో చూసాం. ఫోన్ చూసాం. ఇక్కడ తిన్నాం. ఇక్కడ ఫుడ్ తిన్నాం. బాగా అర్థమైంది. ఇది మొత్తం లొకేషన్. ఫుడ్ కోర్ట్కి వెళ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. సీట్లు ఎంత బాగా చూడండి. సెంట్రల్ బీచ్ బజార్ కొద్ది కనబడుతుంది. బీచ్ స్టేషన్ అదిగో బీచ్ స్టేషన్. అది బీచ్ స్టేషన్. నేను లేట్ అనుకున్నాం కానీ ఇవాళ క్లియర్గా అర్థమైంది. అంటే యూనివర్సల్ స్టూడియోకి చాలా దగ్గర. ఇక్కడ నుండి రెండు స్టాప్లు, ఈ స్టాప్ నెక్స్ట్ స్టాప్ యూనివర్సల్ స్టూడియోకి మీద. సో ఆ ట్రైన్ మీద వచ్చి ఇక్కడ దిగి ఇలాగ వచ్చాం అనమాట. ఇలా దిగాం చాలా చక్కగానే. మొన్న ఇక్కడే కూర్చున్నాం. కానీ బీచ్ స్టేషన్ ఇదేమో సెంట్రల్ బీచ్ బజార్. అగో చూడండి. అదిగో దీనికి దగ్గరలో స్కై డైవింగ్ పార్క్. అదిగా ఇట్లీ ఇండోర్ స్కై డైవింగ్. ఇక్కడ టిఫిన్ చేసాం మేము. అదంతా తిరిగాం. ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందులో వెళ్ళాలి. ఇంకో ట్రైన్లో వెళ్ళాలి. అబ్బాయి రకరకాల ట్రైన్లు ఉన్నారా బాబు. ఎన్ని రకాలు ఉన్నాయో 5-6 రకాలు చూసాను ఇప్పుడు. అదే ట్రైన్లు బీచ్ స్టేషన్లో. అవి ఫ్రీ ట్రైన్స్ మర్చిపోయాను. ట్రైన్స్ ఉన్నాయా? ఫ్రీ ట్రైన్స్.